అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్ ఏలూరు. ఈరోజు మీకు చూపించబోయే హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి ఇల్లు అనమాట అండి. ఇది 174 గజాలలో నిర్మించారండి. మరి హౌసు డీటెయిల్స్ మీకు పూర్తిగా చెప్పే ముందు ఏ విధంగా దీన్ని నిర్మించారనేది నేను మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు కింద చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్కి అంటే రోప్ వే ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా గ్రానైట్తో దీన్ని ఫినిష్ చేయడం జరిగిందనమాట. మిడిల్లో మీకు స్టెప్స్ ఇవ్వడం జరిగిందన్నమాట, అది కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. మీరు అదేవిధంగా కార్ పార్కింగ్ ఎవరైతే అంటే ఇన్నోవా కానీ పెద్దవి కానీ పెద్ద వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బళ్ళు కూడా మీకు ఈజీగా పైన పట్టేస్తాయండి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు రోడ్లు కూడా చాలా వెడల్పండి. డిటీసీకి లేఅవుట్లో ఉన్నటువంటి మనకి ఈ ఇల్లు రోడ్డు కూడా చాలా వెడల్పుగా ఉండడం జరిగిందనమాట. సో బయట పెట్టేసుకోవచ్చు, అదేవిధంగా పెద్ద వెహికల్స్ అయినా సరే లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకేనండి. అదేవిధంగా మరి ఇది పడమర ఫేసింగ్ అండి. మరి దక్షిణాన మీకు స్టెప్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా మరి స్టెప్స్ కూడా చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా గ్రానైట్తో ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా మీకు స్టెప్స్కి మధ్యలో చాలా స్పేస్ ఇవ్వడం జరిగిందండి. ఇది మీకు స్టోరేజ్ లాగా చక్కగా వాడుకోవచ్చు. ఓకేనండి. వేరే ఇతర వస్తువులు కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. అదేవిధంగా వాల్ చూసుకున్నట్టయితే వాల్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా టైల్స్తో దీన్ని ఫినిష్ చేయడం జరిగిందండి. ఓకేనండి. పైన చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా లైట్స్ ఇవ్వడం జరిగిందండి. 4 లైట్స్ ఇచ్చారండి. చాలా బాగుందండి, మీరు గమనించవచ్చు. ఓకేనండి. అదేవిధంగా ఈ ఎంట్రన్స్ మీకు ఈ కలప ఏదైతే ఉందో రెడీమేడ్గా తీసుకొచ్చి ఫిక్స్ చేసింది కాదండి ఇది. ఓకేనండి. ఈ కలప మీకు 1 year బ్యాక్ కొని దీన్ని చక్కగా ఆరబెట్టి దీన్ని చక్కగా డిజైన్ చేశారండి. దీనికి చక్కగా ఆ లుక్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చండి. ఓకేనండి. మీకు తలుపులు ఇంకా ఫిక్స్ చేయలేదండి. లోపల చూసుకున్నట్టయితే 2x4 మీకు టైల్స్ జాన్సన్ టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట. పైన చూసుకున్నట్టయితే సీలింగ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్స్ ఇవ్వడం జరిగిందండి. చాలా బాగా చక్కగా డిజైన్ చేశారు. ఓకేనండి. అదేవిధంగా మరి మీరు సీలింగ్ ప్రియులు అయితే కనుక మీరు చాలా బాగా ఇష్టపడతారండి. ఓకేనండి. అదేవిధంగా హౌస్కి విండోస్ వచ్చేసేసి చక్కగా మీకు సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మస్కిటో మెస్సెస్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా గ్లాస్ విండోస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో అన్ని విండోస్కి ఈ విధంగానే ఇస్తున్నారండి. ఓకేనండి. అదేవిధంగా మరి టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే ఎంత పెద్ద టీవీ అయినా సరే అక్కడ పడుతుందండి. ఎంత పెద్ద ఇంచెస్ టీవీ అయినా సరే మీరు చక్కగా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది హాల్ బాగా అనమాట. ఎంట్రన్స్ మీకు హాల్ వస్తుంది. ఓకేనండి. హాల్ నుంచి మనం బెడ్రూమ్స్కి వెళ్ళాలి అంటే కనుక ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మరి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందని. సో మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మరి అటాచ్డ్ బాత్రూమ్ ఏ విధంగా ఉంది అనేది నేను చూపిస్తాను. ముందుగా పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే పైన ప్రొఫైల్ లైటింగ్స్ ఇవ్వడం జరిగిందండి. చక్కగా మీకు 4 లైటింగ్స్ ఇవ్వడం జరిగిందండి. దీన్ని చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో అదేవిధంగా వార్డ్రోబ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇవి సాఫ్ట్ వార్డ్రోబ్స్ అండి, దీన్ని మీరు గమనించవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ అండి. అంటే ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీరు ఇందులోని భాగమేనండి, ఇది సెపరేట్గా ఉండదండి. ఇది ఎలా ఉంటుందంటే మీకు ఒక టేబుల్ తీసుకొచ్చి ఫిక్స్ చేసినట్టు ఉంటుంది. బట్ దీనికి మీకు ఏ విధంగా టేబుల్కి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో షెల్ఫ్స్ అనేది ఉండడం జరిగిందనమాట. సో వర్క్ అనేది జరుగుతూ ఉందండి. ఇంకా చాలా వర్క్ ఉంది. కంప్లీట్ ఆల్మోస్ట్ 95% ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది మరి 6 నుండి 6 months అనేది చక్కగా వేసుకోవచ్చండి. మీకు చుట్టూరు కూడా తిరగడానికి స్పేస్ ఉంటుందన్నమాట. ఓకేనండి. మరి దీనికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్నటువంటి బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ చూసుకున్నట్టయితే ఇంకా వర్క్ జరుగుతూ ఉందండి. ఈ మధ్య అన్నీ కూడా ఫిక్స్ చేశారు. ఓకేనండి. టైల్స్ ఆల్మోస్ట్ 7 feet వరకు కూడా వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా మరి షవర్ కోటింగ్స్ షవర్ ఇచ్చారండి. అదేవిధంగా మీకు గీజర్ పెట్టుకోవడానికి అక్కడ కోటింగ్స్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వెంటిలేషన్ చక్కగా విండో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మొత్తం అంతా మీరు చూసుకున్నట్టయితే జాకో మెటీరియల్ వాడడం జరిగిందండి. హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. సో ఇంకా మీకు ఇవన్నీ కూడా ఫిక్స్ చేయలేదని ఇంకా వర్క్ అయితే ఉంది, కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఓకేనండి. సో మీరు చూస్తున్నట్టయితే మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా జరుగుతూ ఉందండి. మీరు కింద గమనించుకున్నట్టయితే ఇంకా వస్తువులు అనేది ఎక్కడ ఉండడం జరిగిందనమాట, మెటీరియల్స్. ఓకేనండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే అంటే మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్ కానివ్వండి, అదేవిధంగా బాత్రూమ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగిందండి. సో వుడ్ గుమ్మాలు కాదనమాట.
ఓకేనండి. సో అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉందండి. సో మాస్టర్ బెడ్రూమ్లో ఏవైతే మరి స్పెసిఫికేషన్స్ ఇచ్చారో సేమ్ స్పెసిఫికేషన్స్ సేమ్ బ్రాండ్ మెటీరియల్తో మరి కిడ్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి బాత్రూమ్కు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్కి మరి ఒక విండో కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది దక్షిణముఖంగా ఉండడం జరిగిందండి. ఓకేనండి. సో ఇది కూడా 6x6 మంత్స్ వేసుకోవచ్చు అండి. చాలా స్పేసియస్గా ఉంది. మీకు ఈ వార్డ్రోబ్స్ అన్ని పెట్టినా కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా ఉండడం జరిగిందండి. ఓకేనండి. మరి మాస్టర్ బెడ్రూమ్కి మీరు డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో ఇచ్చారు కదండి, మరి దీనికి ఏదయ్యా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంటే మీకు ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, మీరు ఇక్కడే రెడీ అవ్వచ్చు. ఓకేనండి. ఇక్కడ ఏదైనా చక్కగా ఒక టేబుల్ లాంటిది మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఇక్కడ మీరు రెడీ అవ్వచ్చు. ఓకేనండి. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. పైన కూడా చూసుకున్నట్టయితే మీకు హాల్లో ఉన్నటువంటి ఏదైతే నా డిజైన్స్ ఇచ్చారో సేమ్ అటువంటి డిజైన్స్ ఇవ్వడం జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసారండి. అదేవిధంగా కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసారండి. సో హాల్ నుంచి మనం డైనింగ్ హాల్కి వెళ్తామండి. డైనింగ్ హాల్ సెపరేట్గా ఉంటుందండి. డైనింగ్ హాల్ సెపరేట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు ఒక్కసారి ఒక 10 మంది డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని చక్కగా మీరు భోజనం చేయడానికి స్పేస్ అనేది ఇక్కడ ఉందండి. సో అటు ఒక 5 మంది ఇటు ఒక 5 మంది చక్కగా కూర్చొని ఒకేసారి భోజనం చేయొచ్చండి. అంత స్పేస్ ఉందండి ఇక్కడ. ఓకేనండి. సో డైనింగ్ హాల్లోనే మీరు చక్కగా ఇక్కడ పూజా మందిరం అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఎంతమంది కావాలంటే అంతమంది చక్కగా కూర్చొని మీరు ఒకేసారి పూజ అనేది చేసుకోవచ్చు, ఒకవేళ పూజ చేసేవాళ్ళైతే. ఓకేనండి. సో అదేవిధంగా కిచెన్ చూసుకున్నట్టయితే చక్కగా మీకు ఓపెన్ కిచెన్ అంటే చాలా స్పేసియస్గా ఉందండి. మీరు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనండి. సో ఆల్మోస్ట్ ఎక్కడి వరకు అయితే మరి వాల్ ఉంది అక్కడ వరకు కూడా దీన్ని ఫినిష్ చేయడం జరిగిందండి కబోర్డ్స్తో. ఓకేనండి. న్యూ కబోర్డ్స్ అండి. చాలా అంటే చాలా క్వాలిటీగా దీన్ని నిర్మించడం జరిగిందనమాట. ఇంకా వర్క్ అయితే ఉందండి. ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకేనండి. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయేలోపు ఎవరికైనా హౌస్ నచ్చితే కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు హౌస్ ప్రాపర్టీస్ కానీ ఈ ప్రాపర్టీస్ కానీ మొత్తం అంతా మీకు చూపిస్తాము. కుటుంబ సభ్యులతో మీరు ఫ్యామిలీ మెంబర్స్తో రండి. డెసిషన్ మేకర్ని తప్పకుండా తీసుకుంటండి. అప్పుడు మీకు ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటనేది ఇంకా డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే. అదేవిధంగా మరి వాల్ టైల్స్ కూడా చక్కగా ఆల్మోస్ట్ 7.5 feet వరకు కూడా హైట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో కిచెన్కి అదేవిధంగా మరి ఎగ్జిస్ట్ ఫ్యాన్ సౌకర్యం ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మీకు వెంటిలేషన్ విండో కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకేనండి. సో ఇదండి విషయం. మరి చుట్టూరు కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. పైన మీకు యూ షేప్లో ఉన్నటువంటి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. మిక్సీలు కానివ్వండి, గ్రైండర్లు కానివ్వండి, వేరే ఇతర వస్తువులన్నీ కూడా పెట్టుకోవడానికి చక్కగా స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా గుజరాతీ నుంచి మరి గుజరాత్ సంబంధించి చక్కగా హ్యాండ్ మేడ్ సింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. జాగోర్ మెటీరియల్ వాడడం జరిగిందండి. ఇక్కడ గ్రానైట్ వాడడం జరిగిందండి. చక్కగా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా అంటే చాలా క్వాలిటీగా నిర్మించడం జరిగిందని మీరు అంతా కూడా గమనించవచ్చు. ఓకేనండి. సో అదేవిధంగా మీరు డైనింగ్ హాల్కి సంబంధించి ప్రతి మెటీరియల్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అండి. అదే ప్లేట్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, ఏదైనా ఐటమ్స్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే అండి. కిచెన్లో మరి ఫ్రిడ్జ్ స్పేస్ అనేది ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. చాలా అంటే చాలా మీకు దానికి సంబంధించి కోటింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదండి విషయం. సో అదేవిధంగా మరి ఇది హౌస్ వచ్చేసి పడమర ముఖం అండి. మరి ఈస్ట్ భాగంలో వచ్చేసేసి మనకు ఒక సెపరేట్గా ఒక స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఒక 4 feet గ్యాప్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీకు వాష్ ఏరియా అనమాట. సో అదేవిధంగా దక్షిణాన్ని కూడా మీకు తిరగడానికి ఉంటుంది. అదేవిధంగా మీకు ఉత్తరాన కూడా తిరగడానికి ఉంటుందన్నమాట. మరి బోర్ కూడా ఉందండి. మరి బోర్ కూడా ఆల్మోస్ట్ 330 feet వరకు మనకి లోపలికి ఇవ్వడం జరిగిందనమాట. చాలా మంచి వాటర్ అనేది పడడం జరిగిందండి. దీన్ని మీరు ప్రత్యక్షంగా చూడొచ్చండి. బోర్ ఏ విధంగా వేశారు ఏంటనేది ఆ ఫొటోస్ కూడా మీకు కావాలంటే మేము ఇస్తామండి. ఏ మెటీరియల్ వాడారు, ఎక్కడ వాడారు ఏంటనేది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తానండి. సో ఇదండి మరి హౌస్ పూర్తిగా మీరు చూడడం జరిగిందనమాట. హౌస్ అంతా కూడా మీకు చూపించడం జరిగిందండి. ఈ హౌస్ 174 గజాలలో నిర్మించడం జరిగిందనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. విత్ ఇంటీరియర్ కబోర్డ్స్తో, వార్డ్రోబ్స్తో, మరి కిచెన్ వేర్తో చక్కగా దీన్ని కంప్లీట్ చేయడం జరిగిందండి. మరి ఈ హౌస్ మనకి టీటీసీపీ లేఅవుట్లో ఉంది. లోన్ కూడా చక్కగా వస్తుందండి. మీరు ఎవరైనా ఎలిజిబుల్ కస్టమర్స్ ఉంటే కనుక, ఎలిజిబుల్ మీకుంటే కనుక ఖచ్చితంగా ప్రాపర్టీకి కూడా మంచి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరిగింది అనమాట. ఇది పడమర ఫేసింగ్ హౌస్ అండి. 174 గజాల్లో నిర్మించారు. మరి తార్ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా మరి స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా వెంచర్కి చుట్టూరు కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఎంట్రన్స్ ఆర్చ్ కానివ్వండి. ఓకేనండి. సో మరి చక్కటి వాతావరణం అనేది మీరు ఇక్కడ ఆస్వాదించవచ్చండి. సో చక్కటి ఫ్యామిలీకి చక్కటి హౌస్ అండి ఇవన్నీ హౌసెస్. సో ఈ హౌసెస్ని మీరు
వీక్షించాలి చూడాలి అనుకుంటే కనుక మీరు ఫ్యామిలీ మెంబర్స్తో రండి, డెసిషన్ మేకర్ని తప్పకుండా తీసుకుంటండి. అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ పేపర్స్తో కూడా మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. సో అదనమాట. సో అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ కాల్స్తో పాటు మేము లోన్స్ కూడా చేస్తూ ఉంటామండి. అదేవిధంగా పర్సనల్ లోన్స్ కానివ్వండి, హోమ్ లోన్స్ కానివ్వండి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లోన్స్ కానివ్వండి, బీఫామ్ హౌసింగ్ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. వీటికి సంబంధించి కూడా మీకు ఏదైనా సర్వీస్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మేము ప్రతి వీడియోకి ప్రతి ప్రాపర్టీకి ఒక యాడ్ నెంబర్ ఇస్తామండి. ఆ యాడ్ నెంబర్ బట్టి మీకు ఆ ప్రాపర్టీ నచ్చింది అంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. ఆ యాడ్ నెంబర్ పట్టుకొని మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దాని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకేనండి. సో అదేవిధంగా మీరు మా ద్వారా తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీకు లోన్ ప్రాసెస్ కానివ్వండి మేమే చేస్తాము. అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ వర్క్ అంతా కూడా మేమే చేస్తాము. సో ఎందుకంటే మీరు ఏ ఉద్యోగరీత్యా లేదా బిజినెస్ రీత్యా మీరు బిజీగా ఉండటం వల్ల ఆ వర్క్ అంతా కూడా మేమే చేసి మీకు సపోర్ట్ చేస్తామండి. ఓకే. మరి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. నా నంబర్ 99669396. ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు అందుబాటులోకి వచ్చి సర్వీస్ అనేది ఇస్తానండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.